పార్లమెంటులో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి మహిళా రిజర్వేషన్ బిల్లు వీగిపోయింది. దీంతో పాటు ముఖ్యంగా చట్టసభల్లో ప్రాతినిధ్యం కలుగుతుంది అని ఆశించినటువంటి మహిళలకు ఒక నిరాశ ఎదురైందని చెప్పాలి. అదే సమయంలో డీలిమిటేషన్ చాలా కీలకమైనటువంటి అంశం. రాష్ట్రాల వారీగా అటు పార్లమెంటులోను అంటే అసెంబ్లీలోను ఇటు లోక్సభలోను పెద్ద ఎత్తున సీట్లు పెరిగే పరిస్థితి అది కూడా ఆగిపోయింది. సో చాలా కాలంగా డీలిమిటేషన్ నియోజకవర్గాల పునర్విభజన ఉంటుందని చెప్పి ప్రతి రాజకీయ పార్టీ ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఇక్కడ డీలిమిటేషన్ అంశాన్ని ఉమెన్ రిజర్వేషన్ బిల్లుతో లింకప్ చేయడం వల్ల డీలిమిటేషన్ అనేది దక్షిణాది రాష్ట్రాలకు ఏ విధంగా అది ఒక అడ్డంకిగా మారుతుంది, దక్షిణాది రాష్ట్రాలకు ఒక అన్యాయం జరిగే పరిస్థితిగా మారుతుంది అనేది క్లియర్ కట్గా నిన్న పార్లమెంట్లో ప్రతిపక్ష సభ్యులందరూ చర్చించినటువంటి పరిస్థితి. ఈవెన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు కూడా ముఖ్యంగా మిథున్ రెడ్డి పదే పదే ఈ విషయాన్ని ప్రస్తావించారు. అయితే బిల్లు వీగిపోయిన సందర్భంగా వైఎస్ జగన్ ఒక కీలకమైనటువంటి ఒక ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అంటే వాస్తవానికి ఉమెన్ రిజర్వేషన్ బిల్లును ఏదైతే 131వ రాజ్యాంగ సవరణ బిల్లు ప్రతిపాదించారో దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేసింది. అటు ఏపీలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం కూడా సపోర్ట్ చేసింది. కానీ 2/3 మెజార్టీ లభించకపోవడంతో బిల్లు వేగిపోయినటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలో వైఎస్ జగన్ చేసినటువంటి ట్వీట్ ఇప్పుడు అందరినీ ఆలోచింపజేసింది, ఒక చర్చనీయాంశమైనటువంటి అంశంగా మారింది. ఎందుకు మారింది అంటే ఇక్కడ చాలా కొన్ని కీలకమైన పరిణామాలు ఉన్నాయి. వాస్తవానికి డీలిమిటేషన్తో దక్షిణాది రాష్ట్రాలకు నిస్సందేహంగా అన్యాయం జరుగుతుందనే విషయంలో ఎలాంటి సందేహం లేదు. ఇది నిర్వివాదాంశం. ఎందుకంటే వాస్తవానికి 2001లో ఉన్నటువంటి 84వ రాజ్యాంగ సవరణ ప్రకారం 1971 జనాభా లెక్కల ఆధారంగా లోక్సభ రాష్ట్ర శాసనసభలో ఉన్న మొత్తం సీట్ల సంఖ్యపై ఉన్నటువంటి స్తంభన ఏదైతే ఒక లిమిట్, ఒక బ్యాన్ ఉందో దీన్ని 2026 వరకు పొడిగించారు. అంటే 2026లో జరిగే సెన్సస్ తర్వాత డీలిమిటేషన్ అనేది అనివార్యంగా జరిగి తీరుతుంది. అంటే అది ఎలా జరుగుతుంది? 2026 సెన్సస్ ప్రకారం మాత్రమే జరుగుతుంది. ఇది 84వ రాజ్యాంగ సవరణ చెబుతున్నటువంటి పరిస్థితి. ఇది 2001లో జరిగింది. క్లియర్గా అర్థమవుతుంది కదా. ఇప్పుడు ఒకవేళ ఈ డీలిమిటేషన్ బిల్లు ఆగినా 2026 సెన్సస్ ఏదైతే మొన్న ఏప్రిల్ 1 నుంచి ప్రారంభమైందో ఈ సెన్సస్ ప్రక్రియ పూర్తయిన తర్వాత ఖచ్చితంగా ఇదే సెన్సస్ ఆధారంగా డీలిమిటేషన్ అనేది దేశవ్యాప్తంగా జరిగి తీరాల్సినటువంటి పరిస్థితి. ఎందుకంటే రాజ్యాంగంలో ఇందుకు సంబంధించినటువంటి 84వ రాజ్యాంగ సవరణ ఉంది. ఎందుకంటే వాస్తవానికి 2021లోనే ఈ సెన్సస్ అనేది జరగాల్సి ఉన్నా అప్పట్లో కోవిడ్ కారణంగా ఇది ఆగిపోయింది. సో ఇప్పుడు లేటుగా ఏప్రిల్ 1లో ఈ సెన్సస్ అనేది ప్రారంభమైంది. మహా అయితే ఒక 1 ఇయర్ పీరియడ్లో ఇది పూర్తయ్యే పరిస్థితి ఖచ్చితంగా ఉంది. సో అయితే ఇక్కడ 71 నుంచి అంటే 1971 నుంచి 2011 మనకి రీసెంట్గా అందుబాటులో ఉన్నది జనాభా లెక్కలు ఏదైతే ఏమున్నాయి 2011 ఉన్నాయి. ఇక్కడ 71 నుంచి 2011 మధ్య అంటే 40 ఏళ్ల కాలంలో, అంటే ఇది గత 40 ఇయర్స్ కాలంలో దక్షిణ భారత రాష్ట్రాల యొక్క సంఖ్య, దక్షిణ భారత రాష్ట్రాల్లో ఉన్నటువంటి పాపులేషన్ అనేది గణనీయంగా తగ్గింది. ఎందుకు? పాపులేషన్ కంట్రోల్, జనాభా నియంత్రణను దక్షిణాది రాష్ట్రాలు తూచా తప్పకుండా పాటించాయి. ఉత్తరాది రాష్ట్రాలతో పోలిస్తే దక్షిణాది రాష్ట్రాలు ఖచ్చితంగా దీన్ని అమలు చేసినటువంటి పరిస్థితి. 1971లో ఉన్నటువంటి 24.80 పాపులేషన్ పెరుగుదల అనేది 2011 వచ్చేసరికి 20.88% పడిపోయింది. అంటే మీకు ఇక్కడ 1971 నుంచి 2011కు ఏకంగా 4% పడిపోయింది జనాభా పెరుగుదల. ఎక్కడ? దక్షిణాది రాష్ట్రాల్లో. అయితే 2026 లెక్కలు తీస్తే ఇది ఇంకా పడిపోతుంది ఖచ్చితంగా. ఎందుకంటే ఫర్ ద లాస్ట్ 30 to 40 ఇయర్స్ సౌత్ ఇండియన్ స్టేట్స్లో జనాభా పాపులేషన్ అనేది
క్రమక్రమంగా డిక్రీజ్ అవుతున్నటువంటి పరిస్థితి. అంటే ఇక్కడ దక్షిణాది రాష్ట్రాల్లో డిక్రీజ్ అవుతుంటే ఉత్తరాది రాష్ట్రాల్లో ఇది ఇంక్రీజ్ అవుతుంది. ఉత్తరాది రాష్ట్రాల్లో మాత్రం ఇది ఏకంగా 4% వరకు పెరిగినటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలోనే ఇక్కడ డీలిమిటేషన్ ప్రక్రియ 2011 ప్రకారం జరిగితే పరిస్థితి ఏంటి, 2026 ప్రకారం జరిగితే పరిస్థితి ఏంటి, లేదా కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించినటువంటి ఎగ్జిస్టింగ్ సీట్లలో 50% సీట్ల పెంపుదలను అమలు చేస్తే పరిస్థితి ఏంటి. ఇక్కడ 3 కీలకమైనటువంటి అంశాలు ఉన్నాయి. ఈ 3 కీలకమైనటువంటి అంశాలకు ఆన్సర్ చెప్పుకుంటే ఖచ్చితంగా డీలిమిటేషన్ ప్రక్రియ నిన్న జరిగి ఉండాల్సింది. భవిష్యత్తులో జరిగే పెను ప్రమాదం కంటే నిన్న జరిగే ప్రమాదమే కాస్త గుడ్డిలో మెల్లంటారు కదా, అలా కొద్దో గొప్ప మేలు అయ్యే అవకాశం ఉండేది కదా అనేది ఇక్కడ వైఎస్ జగన్ చేసినటువంటి ట్వీట్ యొక్క సారాంశం. ఇప్పుడైతే మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటా. ఎందుకంటే 71లో 24.80% జనాభా పెరుగుదల ఉంది. 2011 వచ్చేసరికి ఆ జనాభా పెరుగుదల శాతం దక్షిణాది రాష్ట్రాల్లో 4%కి పడిపోయింది. అంటే 20.840% పడిపోయినటువంటి పరిస్థితి. ఇప్పుడు 2011 నుంచి 2026 ఇప్పుడు తీసుకుంటే అంటే ఇంకా తగ్గిపోయే అవకాశాలు ఉన్నాయి. సో ఇక్కడ మనకి 2001లో జరిగినటువంటి 84వ రాజ్యాంగ సవరణ ఏం చెబుతుంది, 2026 తర్వాత ఖచ్చితంగా డీలిమిటేషన్ ప్రక్రియ అప్పటి వరకు అందుబాటులో ఉన్నటువంటి సెన్సస్ ప్రకారం జరిగి తీరాల్సిందే, అది అనివార్యమైనది అని చెబుతోంది. అంటే నిన్న డీలిమిటేషన్ ప్రక్రియ ఆగిపోయింది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది, జనాభా సెన్సస్ ఆల్రెడీ ప్రారంభమైంది కాబట్టి సెన్సస్ ప్రక్రియ ఇది పూర్తయిన తర్వాత వచ్చే ఏడాదో లేదా 2027లో కానీ 2028లో కానీ డీలిమిటేషన్కి బిల్లు మరోసారి తాజా గణాంకాలు అంటే 2026 సెన్సస్ని అందుబాటులో తీసుకొని ప్రవేశపెడితే పరిస్థితి ఏంటి, ఇదే ఇప్పుడు వైఎస్ జగన్ సంధించినటువంటి ప్రశ్న. అందుకే నిన్న వైఎస్ జగన్ చేసినటువంటి ట్వీట్ ఇప్పుడు ఆలోచింపజేస్తుంది అంటున్నాను. నిన్న కేంద్రంలో పార్లమెంటులో ఈ బిల్లును అడ్డుకున్నటువంటి ప్రతిపక్షాలు ఏం సాధించాయనేది ఆయన కీలకంగా నేరుగా సంధించినటువంటి ప్రశ్న. ఇక్కడ వైఎస్ జగన్ కూడా నిన్నటి డీలిమిటేషన్ బిల్లుకు అనుకూలం కాదాయన. కానీ రానున్న కాలంలో జరిగే విపత్తు కంటే, జరిగే రిస్క్ కంటే, జరిగే వాటిల్లే నష్టం కంటే ఇప్పుడు జరిగే నష్టం కొద్దో గొప్ప బెటర్ అనేది ఆయన అభిప్రాయం. ఎందుకంటే బీజేపీ చాలా క్లియర్గా ఉంది డీలిమిటేషన్ విషయంలో. అది ఇవాళ కాకపోతే రేపైనా అమలు చేసి తీరుతుంది. నిన్న అమలు చేసి ఉంటే 50% సీట్లు పెరిగేవి గట్టిగా పట్టుబడితే, లేదా 2011 సెన్సస్ ప్రకారం అమలు అయ్యే ఉండేది. కానీ ఈ రెండు ఎప్పుడైతే చెక్ పడిందో 2026 సెన్సస్ని ఖచ్చితంగా పరిగణలో తీసుకుంటుంది. ఎందుకంటే బీజేపీ యొక్క స్టాండ్ చాలా క్లియర్గా ఉంది ఫస్ట్ నుంచి. కేంద్ర ప్రభుత్వం బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వం యొక్క స్టాండు, ఎన్డీఏ ప్రభుత్వం అసలు డీలిమిటేషన్ ప్రక్రియని అమలు చేయాలని నిర్ణయించిందే ఉత్తరాది ఆధిక్యాన్ని పెంచడానికి, దక్షిణాది ఆధిక్యాన్ని ప్రమేయం లేకుండా చేయడానికి. సో దక్షిణాది రాష్ట్రాల నుంచి వస్తున్నటువంటి వ్యతిరేకతను, అభ్యంతరాలను దృష్టిలో పెట్టుకుని 2011 సెన్సస్ అమలు చేస్తామని కాసేపు, లేదా 50% సీట్లు పెంచుదామని కాసేపు 2 ప్రతిపాదనలు చేసింది. సో ఈ 2 ప్రతిపాదనలు ఎప్పుడైతే ఆగిపోయినో 2026 సెన్సస్ ప్రకారం కనుక ఇదే డీలిమిటేషన్ 2027లోనో 2028లోనో మళ్ళీ తిరిగి ప్రవేశపెడితే ఖచ్చితంగా ఆమోదం పొందితే అప్పుడు దక్షిణాది రాష్ట్రాల పరిస్థితి ఏంటి. ఎందుకంటే 2011 ప్రకారం సెన్సస్ ప్రకారం తీసుకున్నా చాలా నష్టపోతాం. అటువంటి 2026 అంటే ఇంకా జనాభా తగ్గిపోయిన పరిస్థితి. అంటే సీట్ల సంఖ్య పెరగాల్సింది పోయి తగ్గిపోతాయి. ఇది ఇక్కడ కీలకమైన పరిణామం. దీనికి సంబంధించినటువంటి ఒక డేటా వైఎస్ జగన్ ట్వీట్ చేసినటువంటి దాంట్లోనే ఉంది క్లియర్గా. అది మీకోసం ఒకసారి చూపించే ప్రయత్నం చేస్తున్నాం. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ యొక్క 2011 సెన్సస్ ప్రకారం పాపులేషను 8,45,80,777. 71 సెన్సస్ ప్రకారం మొత్తం 42 పార్లమెంట్ సీట్లు ఉండేవి. 7.73% సీట్లున్నాయి. ఇక్కడ ప్రొజెక్టెడ్ బేసిస్ ఆన్ 2011 సెన్సస్ ప్రకారం చూసుకుంటే 38 సీట్లు పెరుగుతాయి. ఇంక్రీజ్ అవ్వాల్సినవి 4 మైనస్ అవుతాయి. ప్రొజెక్టెడ్ సీట్స్ 56,
అంటే ఒకవేళ 50% సీట్లు పెంచితే మాత్రం మొత్తం ఆంధ్రప్రదేశ్ సీట్లు అంటే ఇది తెలంగాణతో కలుపుకొని 56 అవుతాయి, 14 పెరుగుతాయి. అంటే ఓవరాల్గా ఒకవేళ 2011 సెన్సస్ ప్రకారం పరిగణలో తీసుకుంటే ఆంధ్రప్రదేశ్లో అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 42, కానీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ వ్యక్తికి ప్రత్యేక ఆంధ్రప్రదేశ్ తీసుకుంటే 25 పార్లమెంట్ స్థానాలు ఉన్నాయి. ఇవి 34కు పెరుగుతాయి లేదా 35కు. అదేవిధంగా తెలంగాణలో ఉన్నటువంటి 17 పార్లమెంట్ స్థానాలు 24 లేదా 25కు పెరుగుతాయి. ఇది 2011 సెన్సస్ ప్రకారం పరిగణలో తీసుకుంటే. అదే కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించినటువంటి 50% సీట్ల పెంపు ప్రతిపాదనను కనుక క్యాలిక్యులేట్ చేసుకుంటే ఏపీలో ఉన్నటువంటి 25 పార్లమెంట్ స్థానాలు 38 లేదా 39కి పెరుగుతాయి. అంటే 2011 సెన్సస్తో పోలిస్తే 50% ప్రతిపాదనను పరిగణలో తీసుకున్నప్పుడు మరో 4-5 సీట్లు అదనంగా పెరుగుతాయి. అలాగే తెలంగాణ విషయంలో కూడా 24 నుంచి పెరగాల్సింది 27-28 సీట్లు పెరిగే అవకాశాలు ఉన్నాయి. మరో 4-5 సీట్లు అదనంగా పెరుగుతాయి. ఇది 50% ప్రపోజల్ అయితే. 2011 ప్రపోజల్ అయితే 4-5 సీట్లు తగ్గుతాయి. అదే 50% ప్రపోజల్ అయితే 4-5 సీట్లు పెరుగుతాయి. ఇప్పుడున్న దాంతో కంపేర్ చేస్తే 2011 సెన్సస్ ప్రకారం అయితే 8 నుంచి 9 సీట్లు, అదే 50% అయితే దాదాపు 10 నుంచి 12 సీట్లు పెరిగే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. కానీ ఇక్కడ ఒకవేళ 2026 సెన్సస్ కనుక పూర్తయి ఈ 2000 సెన్సస్నే అనివార్యమై ఆ పరిగణలో తీసుకుంటే మాత్రం 11 కంటే 26లో సెన్సస్ ప్రకారం సెన్సస్ పూర్తయిన తర్వాత దక్షిణాది రాష్ట్రాల్లో ఉన్నటువంటి జనాభా పెరుగుదల మరింత తగ్గింది. అంటే ఇప్పుడు ఏవైతే 25 పార్లమెంట్ స్థానాలు ఏపీ నుంచి ఉన్నాయో ఇవి 23కు లేదా 22కు చేరవచ్చు. అంటే 22కు చేరవచ్చు. అంటే 3 పార్లమెంట్ స్థానాలు మనం ఉన్నదానికంటే కోల్పోతున్నాం. అదే తెలంగాణలో ఉన్నటువంటి 17 పార్లమెంట్ స్థానాలు 15కు పడిపోతాయి. అంటే ఇక్కడ పెరగట్లేదు, పెరగాల్సింది పోయి మనం నష్టపోతున్నటువంటి ఇంకా తగ్గుతున్నటువంటి పరిస్థితి 2026 సెన్సస్ కనుక అనివార్యమైతే. అందుకే వైఎస్ జగన్ చాలా కేటగిరికల్గా నిన్న ఈ ట్వీట్ చేశారు. నిన్న పార్లమెంటులో ఉమెన్ రిజర్వేషన్ బిల్లును వ్యతిరేకించడం ద్వారా ప్రతిపక్షాలు ఏం సాధించాయి, ఈ డేటా ఒకసారి పరిశీలించండి అని చెప్పి ఆయన చెప్పినటువంటి పరిస్థితి. అదే సమయంలో దక్షిణాది రాష్ట్రాలకు ఖచ్చితంగా ఈ డీలిమిటేషన్ వల్ల అన్యాయం జరుగుతుందని కూడా ఆయన చాలా క్లియర్గా ఆయన కోట్ చేసినటువంటి పరిస్థితి. ఆయన ఏమి దీనివల్ల దక్షిణాది రాష్ట్రాలకు మేలు జరుగుతుందని చెప్పి ఆయన ఎక్కడా చెప్పలేదు. చాలా క్లియర్గా చెప్పారు, దక్షిణాది రాష్ట్రాలకు ఖచ్చితంగా దీనివల్ల అన్యాయం జరుగుతుంది, ఇందులో ఎలాంటి సందేహం లేదు. కానీ 2011తో పోలిస్తే 50% సీట్ల ప్రతిపాదనను ఒప్పుకొని ఉంటే కాస్త బెటర్ సీట్లు పెరిగి ఉండేవి కదా. ఒకవేళ 2026గా సెన్సస్ కనుక రానున్న కాలంలో బీజేపీ కేంద్ర ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంటే మరింత వర్స్గా ఉంటుంది, వర్సన్గా ఉంటుంది సిచ్యువేషన్ మరింత వర్స్ట్గా ఉంటుంది. అంటే ఈ సీట్ల తగ్గుదల అనేది మరింత దారుణంగా ఉంటుంది కాబట్టి మరింత నష్టం వాటిల్లుతుంది. సో దాంతో పోలిస్తే రానున్న కాలంలో జరగబోయే నష్టంతో పోలిస్తే ఇప్పుడు జరిగే నష్టం కొద్దో గొప్ప బెటర్ కదా, తక్కువ కదా. అందుకు నిన్న ఒకవేళ మద్దతు చెప్పు ఉంటే ఖచ్చితంగా సీట్లు పెరిగి ఉండేవి. ఎందుకంటే ఇప్పుడు ఒకవేళ ఆపిన కేంద్ర ప్రభుత్వం భవిష్యత్తులో దీనిపై వెనకడుగు వేయదు. మరో సెన్సస్ పూర్తయిన తర్వాత 2026లో ఇప్పుడు ఏదైతే సెన్సస్ ప్రారంభమైందో ఇది ప్రక్రియ పూర్తయిన తర్వాత ఖచ్చితంగా డీలిమిటేషన్ అనివార్యమయ్యే పరిస్థితి. కాబట్టి ఖచ్చితంగా మరోసారి బీజేపీ ప్రభుత్వం బిల్లు ప్రవేశపెడుతుంది. అప్పుడు కనుక 2026 సెన్సస్నే పరిగణలో తీసుకుంటుంది. అప్పుడు సీట్ల సంఖ్య పెరగాల్సింది పోయి తగ్గిపోతాయి. ఇది మరింత రిస్క్ కదా అనేది వైఎస్ జగన్ చేసినటువంటి ట్వీట్ యొక్క సారాంశం. ఇది ఓవరాల్గా నిన్న జరిగినటువంటి పార్లమెంట్లో జరిగినటువంటి పరిణామాలు, వైఎస్ జగన్ ట్వీట్ నేపథ్యంలో సాగుతున్నటువంటి చర్చకు సమాధానం ఇది.